గులాబీ బాస్ కేసీఆర్ కు నోటీసులపై బీఆర్ఎస్ లో టెన్షన్ నెలకొంది. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నేతృత్వంలోని జ్యుడిషియల్ కమిషన్ ఇచ్చిన డెడ్ లైన్ ఇవాల్టితో ముగియనుంది. కానీ జూలై 30 వరకు గడువు ఇవ్వాల్సిందిగా కేసీఆర్ కోరారు. దానికి కమిషన్ సమ్మతించలేదు. దీంతో ఇవాళ కేసీఆర్ నుంచి రిప్లై రాని పక్షంలో కమిషన్ ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. జూన్ 16 తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్న వార్తలు చర్చనీయాంశమయ్యాయి. కమిషన్ మరోసారి లేఖ రాసి ఇంకో డెడ్ లైన్ పెడుతుందా, లేక నిర్దిష్ట గడువులోగా రిప్లై రాలేదన్న కారణాన్ని చూపి సమన్లు ఇస్తుందా, కమిషన్ నిబంధనలకు స్పందించలేదనే గ్రౌండ్తో చర్యలకు ఉపక్రమిస్తుందా? ఇవి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, తెలంగాణలో గొర్రెల పంపిణీ పథకంలో అక్రమాలు జరిగినట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ గుర్తించింది. ఈ క్రమంలో ఈ అక్రమాలపై కూడా ఈడీ ఫోకస్ పెట్టింది. అయితే ఈ సందర్భంగా మనీ లాండరింగ్ నిరోధక చట్టం పిఎంఎల్ఏ కింద దీనిపై విచారణ చేపట్టనున్నామని కూడా రాష్ట్ర పశు సంవర్ధక శాఖకు ఈడీ జోనల్ ఆఫీస్ నోటీసులు ఇచ్చింది. అయితే ఈ పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వాలని ఈడీ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. కాగా తెలంగాణ గొర్రెల కొనుగోళ్ల వ్యవహారంలో దాదాపు 700 కోట్ల స్కామ్ జరిగిందని ఏసీబీ ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో గొర్రెల కొనుగోలు వ్యవహారంపై ఈడీ ప్రత్యేక ఫోకస్ భారీ నగదు చేతులు మారినట్టు కూడా ఆరోపణలున్నాయి. దీంతో మనీ లాండరింగ్ కోణంపై ఈడీ దర్యాప్తు చేయనుంది. ఇక జిల్లాల వారీగా లబ్ధిదారుల పేరు, వారి అడ్రస్లు, ఫోన్ నెంబర్లు, బ్యాంకు ఖాతాల వివరాలు తదితర సమాచారం ఇవ్వాలని ఈడీ కోరింది. అదేవిధంగా గొర్రెల రవాణా ఏజెన్సీల సమాచారం, వాటికి జరిగిన చెల్లింపుల వివరాలు, గొర్రెలకు కొనుగోలు చేసిన దాన్ని ఏ లబ్ధిదారులకు పంపించారో, దీనికోసం ఎవరికి ఎన్ని నిధులు ఇచ్చారనే అంశాలకు సంబంధించిన సమగ్ర సమాచారం కావాలని కూడా ఈడీ నోటీసుల్లో పేర్కొంది. అయితే ఈ పథకంలో జరిగిన అవినీతిపై అంతర్గత నివేదికలతో కూడిన సమాచారం కూడా వెంటనే ఇవ్వాలని కూడా ఈడీ కోరింది. ఓవరాల్ గా ఒక కంప్రహెన్సివ్ రిపోర్ట్ ఇవ్వాలని కూడా ఈడీ సమాచారం కోరింది. ఇదిలా ఉండగా గొర్రెల పంపిణీ పథకం కుంభకోణంలో నిందితుల విచారణ ముగియడంతో ఏసీబీ అధికారులు మళ్లీ వారిని చెంచలగూడ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. అయితే ఏసీబీ అధికారులు అడిగిన ప్రశ్నలకు వీరు సరైన సమాధానం చెప్పలేదని కూడా విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటి వరకు 10 మందిని అరెస్ట్ చేశారు. మరోవైపు దర్యాప్తులో భాగంగా అరెస్ట్ అయి జైల్లో ఉన్న యానిమల్ హస్బెండరీ సీఈఓ రామచంద్ర నాయక్ తో పాటు మాజీ ఓఎస్డీ కళ్యాణ్ కుమార్ లను కూడా ఏసీబీ అధికారులు కోర్టు అనుమతితో కూడా అదుపులో తీసుకున్నారు. వీరిని 3 రోజుల పాటుగా కూడా వీరిని విచారించేందుకు కూడా న్యాయస్థానం అనుమతించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు నోటీసుల పైన కూడా బీఆర్ఎస్ లో టెన్షన్ నెలకొని ఉంది. ఎందుకంటే జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నేతృత్వంలోని జ్యుడిషియల్ కమిషన్ ఇచ్చిన డెడ్ లైన్ ఇవాళతో ముగియనుంది. కానీ జూలై 30 వరకు గడువు ఇవ్వాల్సిందిగా కేసీఆర్ కోరారు. దీనికి కమిషన్ సమ్మతించలేదు. దీంతో ఇవాళ కేసీఆర్ నుంచి రిప్లై రాని పక్షంలో కమిషన్ ఎలా స్పందిస్తుందనేది కూడా ఆసక్తికరంగా మారింది. జూన్ 16 తర్వాత ఎలాంటి పరిణామాలు రాష్ట్రంలో చోటు చేసుకుంటాయన్న చర్చలు కూడా మొదలయ్యాయి. కమిషన్ మరోసారి లేఖ రాసి ఇంకో డెడ్ లైన్ పెడుతుందా, లేక నిర్దిష్ట గడువులోపు రిప్లై రాలేదన్న కారణాన్ని చూపి సమ్మన్లు ఇస్తుందా, కమిషన్ నిబంధనలకు స్పందించలేదని గ్రౌండ్ తో చర్యలకు ఉపక్రమిస్తుందా అనేది కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. అయితే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విచారణకు హాజరు కాకుండా ఒక లిఖిత పూర్వకంగా కూడా లెటర్ పంపించే అవకాశాలు ఉన్నాయని కూడా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఒకవేళ కమిషన్ ఖచ్చితంగా కూడా అప్పీర్ అవ్వాలి కమిషన్ ముందట అనేది కోరుతుందా అనేది కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఒక లెటర్ రాసి వాళ్ళు అడిగిన క్వేరీస్ అన్నిటికీ కూడా లిఖిత పూర్వకంగా ఒక లెటర్ కూడా సమర్పించవచ్చు అనేది కూడా ఒక చర్చ నడుస్తోంది. మరి దీనిపైన కమిషన్ ఎలాంటి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి జ్యుడిషియల్ కమిషన్ ఎలాంటి రెస్పాన్స్ ఇస్తుంది అనేది కూడా ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారింది. కాకపోతే రాజకీయంగా రాష్ట్రంలో ఏం పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనేది మాత్రం ఒక ఆసక్తికరమైన చర్చ అయితే నడుస్తోంది. సందీప్, థ్యాంక్ యూ శ్రీచరణ్.